హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అరటికాయ దమ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, గరం మసాలా, కారం, అల్లం, సాల్ట్, తాలింపు గింజలు, పసుపు, కరివేపాకు, ఆయిల్, కోసిన అరటికాయలు. ఇదిగో చూడు, స్టవ్ ముట్టించుకోవాలండి. స్టవ్ ముట్టించుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి, తాలింపు గింజలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఉల్లిగడ్డ వేయండి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. అరటికాయ ముక్కలు ఉడికాయండి. అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. చూడండి, అల్లం పేస్టు పచ్చివాసన పోయింది, ఉడికింది. కారపొడి వేసుకోవాలండి. కాస్త ఒక 2 స్పూన్లున్నర కారం, కాస్త గరం మసాలా, బాగా కారం పొడి ఉడికే వరకు, పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలండి. చిన్నగా అడుగు వస్తుందండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాం కదా, అడుగు వస్తుంది కనుక కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, అరటికాయ దమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. అది తాలింపులో కాస్త కరివేపాకు వేసుకున్నాం కదండి. ఇప్పుడు పైనుండి కాస్త కూర అయిపోయినాక ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని మూతేసి పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది కూర. సరే, కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయండి.